రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం ఆయన తన రాజీనామాను రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు సమర్పించారు. గవర్నర్ వెంటనే ఆయన రాజీనామాను ఆమోదించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం ఇచ్చారు. సోమవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన జనార్దన్ రెడ్డి ఆ వెంటనే రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా జనార్దన్ రెడ్డి 2021 మే 21న నియమితులయ్యారు. ఈ పోస్టులో 62 ఏళ్లు నిండే వరకు లేదా 6 ఏళ్ల పాటు కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అయితే రాష్ట్రంలో మారిన పరిస్థితులు ఆయన అర్ధాంతరంగా వైదొలిగారు. కాగా కమిషన్ చైర్మన్ రాజీనామా చేసిన సభ్యులు బండి లింగారెడ్డి, కోట్ల అరుణ్ కుమారి, సుమిత్ర ఆనంద్, కారం రవీందర్ రెడ్డి, ఆర్ సత్యనారాయణ మాత్రం ఇంకా కొనసాగుతున్నారు. చైర్మన్ తో పాటు ఇతర సభ్యులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. అయితే వీరి నియామకం సమయంలోనే పలు విమర్శలు వచ్చాయి. సభ్యులుగా నియమించిన వారిలో రాజకీయ నేతలు, ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన వారు ఉండడంతో పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ అప్పటి ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. అయితే వివిధ ఉద్యోగాల నియామక పరీక్షలకు సంబంధించిన పరీక్షా పేపర్లు లీక్ కావడం, పరీక్ష రద్దు కావడం వంటి పరిణామాలతో టీఎస్పీఎస్సీపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. యాసంగి సీజన్ కు సంబంధించి రైతు బంధు నిధులను రైతుల ఖాతాలో జమ చేసే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా మంగళవారం నుంచి పెట్టుబడి సాయం పంపిణీ చెయ్యాలని సూచించారు. వ్యవసాయ శాఖపై సచివాలయంలో సోమవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగానే రైతు బంధు పంపిణీపై ఆదేశాలిచ్చారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు 2 లక్షల రుణమాఫీ పథకం అమలుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు నిర్దేశించారు. ఈ సమీక్ష సుమారు 3 గంటల పాటు జరిగింది. వ్యవసాయ అనుబంధ శాఖల పనితీరు, చేపడుతున్న పథకాలు, రైతు సంక్షేమం, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను చర్చించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతకుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. కాగా రైతు బంధు కింద ఈ సీజన్ కు పీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లుగానే ఎకరాకు 5,000 రూపాయలు పంపిణీ చేయనున్నట్లు తెలిసిందే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీలైనంత త్వరగా కోలుకొని ప్రజాసేవకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను చంద్రబాబు పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి వెలుపల చంద్రబాబు మాట్లాడుతూ కేసీఆర్ త్వరగా కోలుకుంటున్నారని చెప్పారు. ఆయనతో మాట్లాడాలనిపించి వచ్చాను అని అన్నారు. కోలుకోవడానికి 6 వారాల సమయం పడుతుంది అని వైద్యులు తెలియజేశారు. వైద్యులు చాలా చక్కగా ఆపరేషన్ చేశారు. త్వరలోని కేసీఆర్ మామూలుగా నడుస్తారు అని చంద్రబాబు చెప్పారు. యశోద ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్ ను పలువురు నేతలు పరామర్శిస్తున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వట్టి విక్రమార్క కేసీఆర్ ను కలిసి మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స విజయవంతమైంది అని వైద్యులు తనకు చెప్పినట్లు బట్టి తెలియజేశారు. ఆయన త్వరగా కోలుకుంటున్నారు అని అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటు సంఘటన తీవ్రమైన అంశమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై మంత్రి మండలి ఆమోదం తీసుకుని సీఎం సూచనల మేరకు విచారణకు ఆదేశిస్తాము అన్నారు. బాధ్యులపై చర్యలు తప్పవు అని స్పష్టం చేశారు. త్వరలో మేడిగడ్డను సందర్శిస్తానని, బ్యారేజీ డిజైన్ పనులు చేపట్టిన గుత్తేదారు సంస్థ ఇంజనీర్లు కూడా రావాలి అని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి చేసిన ఖర్చు, విద్యుత్ పనులు ప్రయోజనంపై సమగ్ర నివేదిక అందించాలి అని ఆదేశించారు. సోమవారం హైదరాబాద్లోని నీటి పారుదల శాఖ ప్రధాన కార్యాలయం జల సౌధలో ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. గతంలో ప్రాజెక్టుల నిర్మాణంలో గోప్యత, రహస్య ఉత్తర్వులు, అవినీతి చోటు చేసుకునేందుకు ప్రచారం ప్రజల్లో జరిగింది. ప్రజల డబ్బులతో జరిగే పనుల్లో గోప్యత అవసరం లేదు. వారిని మార్టిగేజ్ చేసి రుణాలు తీస్తాము అనేది గుర్తుంచుకోవాలి. ప్రాజెక్టుల నిర్మాణాల్లో ₹1 వృధా కావద్దు. ఇంజనీర్లు అవినీతికి తావు లేకుండా సమర్థంగా పనిచేయాలి. మా ప్రభుత్వ ప్రాధాన్య అంశం నీటి పారుదల రంగమే. ప్రాజెక్టులకు పెడుతున్న ఖర్చు, చేపడుతున్న లబ్ధి నిష్పత్తిని బేరీజు వేస్తూ సమగ్ర నివేదిక రూపొందించాలి. కొత్త ప్రాజెక్టుల కింద నూతన ఆయకట్టు వివరాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలి అన్నారు. తెలంగాణలో మత్తుమందుల పేరే వినపడకూడదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఆధ్వర్యంలో సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. హైదరాబాద్లో మత్తుమందుల ప్రభావం ఎక్కువగా ఉందని, ఈ జాడ్యం గ్రామీణ ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది అన్నారు. దీన్ని సమూలంగా పెకిలించి వేసేందుకు
కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అన్నారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను పటిష్టపరచాలి అని అధికారులు కోరారు. సిబ్బందిని మంజూరు చేసినప్పటికీ కేటాయించలేదని, ఖాళీలను భర్తీ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. వెంటనే ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఆబ్కారీ అధికారులు మాట్లాడుతూ మత్తుమందుల కట్టడికి నిఘా సమాచారం కీలకమని, ఇన్ఫార్మర్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అన్నారు. పోలీస్ శాఖలో ఇన్ఫార్మర్ వ్యవస్థ కోసం రహస్య నిధుల విధానం ఉంటుంది అని, తమకు ఇలాంటి సదుపాయం కల్పించాలి అని కోరారు. మాదక ద్రవ్యాల నేరగాళ్లు, అనుమానితులపై సాంకేతికంగా నిఘా పెట్టేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని కోరారు. వీటన్నిటినీ సమకూర్చుతానని ముఖ్యమంత్రి తెలియజేశారు. మత్తుమందుల నియంత్రణకు అనుసరించాల్సిన విధానం, కావాల్సిన సదుపాయాలపై సవివరమైన నివేదికను 2 రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. గ్రే హౌండ్స్, ఆక్టోపస్ తరహాలో టీఎస్ న్యాబ్ను బలోపేతం చేస్తాము అని, పూర్తిస్థాయి అధికారిని నియమిస్తామని చెప్పారు. రాజధాని పరిధిలో మత్తుమందులను పూర్తిగా నియంత్రించాలని స్పష్టం చేశారు. అప్పు, భూ వివాదంపై ఫిర్యాదు రావడంతో ఓ వృద్ధుడిని స్టేషన్ కు పిలిపించి ఎస్ఐ ఆయనపై చేయి చేసుకున్నాడు. ఆ వృద్ధుడు తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకుని మృతి చెందాడు. నల్లగొండ జిల్లా చింతపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పాలెం తండాకు చెందిన నేనావత్ సూర్య హైదరాబాద్ లో కూలి పనులు చేసుకుంటున్నాడు. ఆయనకు 3 సోదరులు ఉన్నారు. స్వగ్రామంలో సూర్య తల్లి పేరిట ఉన్న 4 ఎకరాల సాగు భూమిని నలుగురు సమానంగా పంచుకున్నారు. కాగా సూర్యకు చెందిన భూమిలో కొంత భాగాన్ని ఊర్లోనే ఉంటున్న తమ్ముడు భీమా సాగు చేసుకుంటున్నాడు. భూ వివాదం కారణంగా భీమా ఈ నెల 8న చింతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఎస్ఐ సతీష్ రెడ్డి సూర్య, అతడి కుమారుడు కిరణ్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించాలి అని అదే రోజు సిబ్బందిని ఆదేశించాడు. తాను స్టేషన్ కు రావాలని ఫోన్ చేయిస్తే 2 రోజులు ఆలస్యంగా వస్తారా అంటూ ఆగ్రహోదక్కుడురై ఎస్ఐ సతీష్ రెడ్డి ఇద్దరిపైన చేయి చేసుకున్నాడు. సూర్య మెడపై ఎస్ఐ బలంగా చేయి చేసుకోవడంతో బాధితుడు అస్వస్థతకు గురై అక్కడే వాంతులు చేసుకున్నాడు. పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు సూర్యను దేవరకొండ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. ఎస్ఐ చేయి చేసుకోవడంతోనే సూర్య మృతి చెందాడు అని ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఉద్దేశించిన ప్రజా దర్బార్ కార్యక్రమం పేరును ప్రజావాణిగా మార్చారు. ఈ మేరకు పేరును మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఒక కార్యక్రమంలో ప్రకటించారు. హైదరాబాద్లోని జ్యోతి బాపులే ప్రజాభవన్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్యక్రమంలో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఇకపై మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణిలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది అని స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల లోపు ప్రజాభవన్ కు చేరుకున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి. ప్రజావాణికి వచ్చే వారి సౌకర్యార్థం తాగునీరు, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాలి. భద్రతా సిబ్బంది ప్రజా దర్బారుకు వచ్చిన ప్రజలకు అన్ని విధాలా సహకరించాలి అని అధికార యంత్రాంగానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 4471కు చేరుకున్న వినతులు ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన ప్రజా దర్బార్ కార్యక్రమానికి సోమవారం నాటికి ప్రజల నుంచి మొత్తం 4471 వినతులు అందాయి. కాంగ్రెస్ సర్కార్ ముమ్మాటికి పడిపోతుంది అని, వారికి వారే ప్రభుత్వాన్ని తప్పక పడగొట్టుకుంటారు అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయామని బీఆర్ఎస్ కార్యకర్తలు కలత చెందవద్దని, ఎన్ని రోజులు పడుతుందో తెలియదు గానీ తిరిగి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందాక తొలిసారిగా సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి, చీర్యాలలోని పర్యటించిన పల్లా తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రగతి భవన్కు కంచె వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలియజేశారు. బీఆర్ఎస్ వచ్చాక పోలీసులకు నీడ కోసం షెడ్డు మాత్రమే వేసింది అని చెప్పారు. కంచె వేసింది, ఇప్పుడు రాజకీయం చేస్తూ తొలగించింది కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీకి పోవాల్సిందేనని చెప్పారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో దేశానికి వన్నె తీసుకువచ్చే పథకాలు అమలు చేసింది అని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో రైతు బంధు, రుణమాఫీ, పంటకు 500 బోనస్ ఈ నెలలోనే అమలు చేస్తామని ప్రకటించినా చేతులెత్తేసింది అన్నారు. విద్యుత్ రంగం పట్ల బీఆర్ఎస్ పై అసత్య ప్రచారం తగదు అన్నారు. 10 ఏళ్లలో యాదాద్రి, భద్రాద్రి, భూపాలపల్లి, సింగరేణి తదితర విద్యుత్ ప్లాంట్లను నిర్మించి సాగు, ఇతర రంగాలకు 24 గంటల కరెంటు ఇచ్చామని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రాష్ట్రం 5 లక్షల కోట్ల అప్పులో ఉంది అని దుష్ప్రచారం చేయడం సరికాదు అని పల్లా అన్నారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని, ఆ ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలి అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో ఓటరు ధృవీకరణ, ఓటరు జాబితా తయారీ తదితర అంశాలపై మాట్లాడారు. ఓటర్ల నమోదుకు 1 జనవరి 2024 ప్రామాణికంగా తీసుకొని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ రూపొందించాలి అన్నారు.
పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ చేయాలి అని, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటర్ల తొలగింపు పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలి అని అధికారులను ఆదేశించారు. జనవరి 6న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసి 22న జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి ఫిబ్రవరి 2లోగా వాటిని పరిష్కరించాలి అన్నారు. ఫిబ్రవరి 8న తుది ఓటరు జాబితా రూపొందించాలి అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ఈ ఓటరు జాబితా కీలకము అన్నారు. అందుకు జాబితాను పకడ్బందీగా రూపొందించాలి అని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. అధికార వైసీపీలో భారీ కుదుపులు చోటు చేసుకుంటున్నాయి. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మార్చకపోతే వచ్చే ఎన్నికల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కోవచ్చు అని ముందుగానే ఊహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారీ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొందరు ఇన్ఛార్జీలను మార్చినట్లు తెలుస్తోంది. అది కాక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 2 నుంచి 3 అభ్యర్థులు వైసీపీ నుంచి బరిలో నిలిచే అవకాశం ఉంది అని హైకమాండ్ చేపట్టిన ఓ సర్వేలు తేలినట్లు సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉండే టికెట్ దక్కని అభ్యర్థులను సంతృప్తి పరచడానికి ఇన్ఛార్జి పోస్టులను అప్పగించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో రెబల్స్ బెడద కూడా ఉండే అవకాశం ఉంది అని జగన్ రెడ్డి ముందే పసిగట్టారు. వీరిని కూడా బుజ్జగించేందుకు ఇన్ఛార్జి పగ్గాలు అప్పగించినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఉండే కీలక నేతలతో పాటు క్యాడర్ కూడా అయోమయంలో పడకుండా కొత్త ఇన్ఛార్జీలు చూడనున్నారు. వ్యతిరేకత ఉన్నవారిని మారిస్తే కొంతవరకు వైసీపీలో గొడవలు తగ్గే అవకాశం ఉందని హైకమాండ్ భావిస్తోంది. 11 నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీలను మార్పు చేసిన అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం కల్పించింది. వీటిలో 5 ఎస్సీ స్థానాలు, 6 జనరల్ స్థానాలకు అభ్యర్థులను మార్చింది. కాగా 3 మంత్రులకు స్థానాలను మార్చారు. క్యాంపు కార్యాలయాల ముసుగులో విశాఖపట్నానికి రాజధాని తరలింపు పిటిషన్పై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోస్టర్ ప్రకారం బెంచ్ ముందుకు పిటిషన్ వచ్చింది అని విచారించిన తరువాతే ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి తెలియజేశారు. ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో దీనిపై మధ్యంతర పిటిషన్ వేసుకోవచ్చు అని హైకోర్టు న్యాయమూర్తి సూచించారు. రాజధాని వ్యవహారాలను విచారించే త్రిసభ్య ధర్మాసనం లేదా పాలనా పరంగా ఏ అంశాలు చేయాలి అనే అంశంపై ప్రభుత్వమే ఆలోచించుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి సూచించారు. ఒకవేళ ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోతే తానే విచారిస్తాను అని హైకోర్టు న్యాయమూర్తి చెప్పడంతో ప్రభుత్వ న్యాయవాది ఓకే చెప్పారు. ఈలోపు కార్యాలయాలు తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అందువల్ల మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది ఉన్న మురళీధర్ హైకోర్టును కోరారు. కార్యాలయాల తరలింపుపై ఇప్పటికిప్పుడు ఏమీ జరగదని, అది సుదీర్ఘ ప్రక్రియ అని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వం ఇలానే చెప్పి మళ్లీ తిరిగి కార్యాలయాలను తరలించేందుకు అంతర్గత ఏర్పాట్లు చేస్తోంది అని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ది బ్లాక్ బస్టర్ జోడీ అని, రాబోయే 3 నెలల్లో అసలు సినిమా చూస్తారు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అన్ని మర్చిపోయాడని, మాట తప్పిన వ్యక్తిగా నిలిచాడు అని దుయ్యబట్టారు. కాపులకు ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. మాయమాటలు చెప్పి తల్లిని చెల్లిని బయటకు గింటేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం చేతకాక వారిని మత్తులో జగన్ ముంచుతున్నారు అని ధ్వజమెత్తారు. 219వ రోజు యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ సోమవారం కాకినాడ జిల్లా తునిలో కాపు నియోజకవర్గ ముఖాముఖిలోనూ, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పాదయాత్రలోనూ ప్రసంగించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా 2000 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి తీరా ఇంతవరకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్లన్నీ నిర్వీర్యమయ్యాయి. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు ఈబీసీలో 5% రిజర్వేషన్ కొనసాగిస్తాం అని లోకేష్ హామీ ఇచ్చారు. బీసీల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఓసీలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం కల్పించిన 10% రిజర్వేషన్లో 5% కాపులకు ప్రత్యేకిస్తూ టీడీపీ అప్పట్లో శాసనసభలో తీర్మానం చేసింది. ఇప్పటికీ ఆ తీర్మానానికి కట్టుబడి ఉన్నాం. అప్పట్లో దీనికి కేంద్రం ఆమోదం లభించినా ప్రభుత్వం మారడంతో అమలు చేయలేకపోయాం అని అన్నారు. ఆత్మహత్యాయత్నం ఘటనలు వెలుగులోకి వచ్చినా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదు. ఈ నెల కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు సక్రమంగా ఇవ్వలేదు. డిసెంబర్ 11వ తేదీ దాటినా ఇంకా పూర్తి స్థాయిలో అందలేదు. ఉద్యోగులు, పెన్షనర్లు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రతి నెల జీతాలు, పెన్షన్లకు 5,600 కోట్లు చెల్లించాలి. ఈ నెలలో ఇప్పటి వరకు జీతాలు 2,800 కోట్లు, పెన్షన్లు 1,500 కోట్లు చెల్లించారు. ఇంకా 1,300 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ నెల 5 వరకు పెన్షన్లు ఏవి చెల్లించకపోగా జీతాలు దాదాపు 1,000 కోట్లు మాత్రమే ఇచ్చారు.
గత మంగళవారం ప్రభుత్వం 3,000 కోట్లు అప్పు తెచ్చింది. దీంతో జీతాలు, పెన్షన్లు చెల్లిస్తారని ఉద్యోగులు, పెన్షనర్లు ఆశించారు. కానీ ఆ డబ్బును ప్రభుత్వం వేరే అవసరాలకు మళ్లించింది. ఆ తర్వాత కొందరికి చెల్లింపులు చేసింది. తాజాగా మంగళవారం ప్రభుత్వం మరో 1,000 కోట్ల అప్పు తీసుకొస్తోంది. ఆ డబ్బుతోనైనా మిగిలిన వారికి జీతాలు చెల్లిస్తుందా లేక వేరే అవసరాలకు మళ్లిస్తుందా అన్నది ప్రశ్నార్థకం. ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వేస్ అండ్ మీన్స్ అప్పు 3,200 కోట్లు, ఓడి అప్పు 1,500 కోట్లు, మొత్తం 4,700 కోట్లు అప్పు చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల అప్పులు చేస్తోంది. ప్రతి మంగళవారం ఆర్బీఐ తలుపు తడుతోంది. ఖజానాకు ప్రతి నెల 10,000 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. కేంద్రం నుంచి గ్రాంట్లు వస్తున్నాయి. అయినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు సక్రమంగా ఇవ్వడం లేదు. 1వ తేదీన జీతం అందక సమయానికి బ్యాంకు వాయిదాలు కట్టక ఉద్యోగులు సిబిల్ స్కోర్ తగ్గిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెల అప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టి నెట్టుకొస్తున్నారు. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించకపోవడంతో ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి అంగన్వాడీ సిద్ధమయ్యారు. సోమవారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలుపై జరిపిన చర్చలు కొలికి రాకపోవడంతో మంగళవారం నుంచి సమ్మెలోకి వెళ్లాలి అని అంగన్వాడీ ప్రధాన సంఘాలు ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యకలాపాలతో పాటు మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించాయి. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు, 4.5 ఏళ్లుగా తమ సమస్యలు పరిష్కరించినందుకు నిరసనగా డిమాండ్ల సాధనకు మంగళవారం నుంచి మూకుమ్మడిగా సమ్మెబాట పడుతున్నట్లు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్, ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్లు ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ విధులకు హాజరు కాబోమని ప్రకటించాయి. కాగా 8వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్లు అంగన్వాడీ యూనియన్లు ఇంతకు ముందు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చాయి. తుపాను కారణంగా సమ్మెను 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వం సోమవారం సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు యూనియన్లతో సుదీర్ఘ చర్చలు జరిపినా ప్రధాన డిమాండ్లపై నిర్దిష్టమైన హామీ ఇవ్వకపోవడంతో సమ్మె అనివార్యమైంది. మహావిశాఖ నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో సోమవారం వైసీపీ, టీడీపీ కార్పొరేటర్లు కొట్టుకున్నారు. ఊహించని సంఘటన చోటు చేసుకోవడంతో మిగిలిన సభ్యులతో పాటు అధికారులు అవాక్కయ్యారు. దస్పల్లా హిల్స్ లో 4.64 కోట్ల వ్యయంతో రోడ్లు, డివైడర్లు, ఫుట్పాత్ల నిర్మాణానికి సంబంధించిన అంశాలపై టీడీపీ సభ్యులు లోతైన చర్చకు పట్టుబట్టారు. ఆయా పనులకు ఎవరు దరఖాస్తు చేశారు, దస్పల్లా భూముల యజమానులు ఎవరనేది తేలాలి అన్నారు. అయితే మేయర్ గొలగాని హరివెంకట కుమారి పట్టించుకోకుండా ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి అభ్యంతరం తెలుపుతూ టీడీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టినప్పటికీ తర్వాత అంశాలను చదవాలని కార్యదర్శి సహాయకుడిని మేయర్ ఆదేశించారు. దీంతో టీడీపీ సభ్యుడు గంధం శ్రీనివాసరావు కార్యదర్శి సహాయకుడి వద్ద ఉన్న మైక్ను లాక్కునేందుకు ప్రయత్నించగా వైసీపీకి చెందిన 31వ వార్డు కార్పొరేటర్ బిపిన్ కుమార్ జైన్ వెనుక నుంచి దురుసగా ఆయన్ను నెట్టేశారు. దీంతో ఇద్దరు తూలి కింద పడిపోయారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు చేసుకోవడంతో సభలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వైసీపీ, టీడీపీ, జనసేన సభ్యులు ఇరు వర్గాలను విడదీశారు. సభలో గందరగోళం ఏర్పడడంతో మేయర్ అరగంట పాటు వాయిదా వేసి పోడియం దిగి వెళ్లిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల ముసాయిదా జాబితాపై క్లెయిమ్లు, అభ్యంతరాలు లక్షల సంఖ్యలో వచ్చాయి. జాబితాలో అవకతవకలు, లోపాలు సరిచేసుకోవడానికి కొత్త ఓటర్ల నమోదుకు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఫామ్ 7 దరఖాస్తులు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఇంకా పరిష్కరించాల్సిన దరఖాస్తులు లక్షల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 27న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ముసాయిదా ఓటర్ల జాబితా 2024 విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 27 నుంచి ఈ నెల 9వ తేదీ వరకు ముసాయిదా జాబితాపై క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించడానికి అవకాశం ఇచ్చింది. ఈ నెల 26వ తేదీ నాటికి వాటిని పరిష్కరించాల్సి ఉంది. ముసాయిదా ఓటర్ల జాబితాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అర్హుల ఓట్లు తొలగింపు, అనర్హుల ఓట్లు చేర్పులు, ప్రతిపక్ష సానుభూతి పరుల ఓట్లు మాయమవడంతో టీడీపీ అనేకసార్లు ఈసీకి ఫిర్యాదు చేసింది. అర్హులైన ఓటర్లు ఓటును నమోదు చేసుకోవాలని, తప్పులు సరిచేసుకోవడానికి దరఖాస్తులు చేసుకోవాలి అని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున అవగాహన కల్పించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కొత్త ఓటర్ల చేర్పులకు, ఫామ్ 6 ఓటర్ల తొలగింపునకు, ఫామ్ 7 ఓటరు కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీలు తప్పులు సరిచేసుకునేందుకు ఫామ్ 8 దరఖాస్తు చేసుకున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై 2 వారాల నుంచి కొనసాగుతున్న ఈ సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది. ఈ విషయంపై ఇన్ని రోజులు మౌనం పాటించిన బీజేపీ ఎట్టకేలకు ఆ రాష్ట్రపు సీఎం పగ్గాలను మోహన్ యాదవ్ కు అప్పగించారు. ఇప్పటి వరకు శివరాజ్ సింగ్ చౌహాన్ తాత్కాలిక సీఎంగా కొనసాగగా ఇకపై మోహన్ ఆ బాధ్యతలను చేపట్టనున్నారు. 2023 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉజ్జయిని సౌత్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన శివరాజ్ సింగ్ మన ప్రభుత్వంలో ఉన్నత విద్యా మంత్రిగా ఉన్నారు. ఓబీసీ వర్గానికి చెందిన ఆయన పేరుని ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశంలో ఆమోదించారు. 1965 మార్చి
25వ తేదీన ఉజ్జయినిలో మోహన్ యాదవ్ జన్మించారు. ఆయన బీఎస్సీ, ఎల్ఎల్బీ, రాజకీయ శాస్త్రంలో ఎంఏ, ఎంబీఏ, పీహెచ్డీ వంటి ఉన్నత విద్యల్ని అభ్యసించారు. ఏబీవీపీతో అనుబంధం కలిగి ఉన్న మోహన్ 1982లో మాధవ్ సైన్స్ కళాశాల విద్యార్థి సంఘానికి సహా కార్యదర్శిగా ఉన్నారు. అనంతరం 1984లో దాని అధ్యక్షుడిగా అవతరించారు. అదే ఏడాదిలో ఏబీవీపీ ఉజ్జయిని నగర మంత్రిగా, 1986లో శాఖాధిపతిగా ఎన్నికయ్యారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందేనని 5 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. అప్పటి పరిస్థితుల దృష్ట్యా రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన ఆర్టికల్ 370 ఈ తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని స్పష్టం చేసింది. లద్దాఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను త్వరగా పునరుద్ధరించి ఆ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు జరిపించాలని ఆదేశించింది. ఒక్కసారి భారత యూనియన్లో విలీనం అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ కు అంతర్గత సార్వభౌమాధికారం లేదని, అక్కడ భారత రాజ్యాంగాన్ని అన్వయించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదు అని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన బెంచ్ ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. లద్దాఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని సమర్థించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఒక ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే హక్కు భారత ప్రభుత్వానికి ఉంది అని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలి అని ఆదేశించింది. అలాగే జమ్మూ కాశ్మీర్ శాసనసభకు 2024 సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన 23 పిటిషన్లను సుప్రీం తోసిపుచ్చింది. 4 సంవత్సరాల క్రితం ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వాగతించారు. సుప్రీం తీర్పు తర్వాత కూడా ఆర్టికల్ 370 శాశ్వతమైందేనని ఎవరైనా చెప్తే వాళ్లు భారత రాజ్యాంగాన్ని, పార్లమెంటును అవమానించినట్లే అవుతుంది అని అన్నారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలో ఆర్టికల్ 370 వేర్పాటువాదానికి దారితీసింది అని, అది తీవ్రవాదాన్ని ప్రోత్సహించింది అని పేర్కొన్నారు. రాజ్యసభలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై కూడా విమర్శలు చేశారు. రాజ్యసభలో అమిత్ షా మాట్లాడుతూ కశ్మీర్ కంటే ముస్లింలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మన భారత్లో ఉన్నాయని, కానీ జమ్మూ కాశ్మీర్ ఒకటే ఉగ్రవాదంతో ఎందుకు బాధపడుతుంది అని ప్రశ్నించారు. అందుకు కారణం ఆర్టికల్ 370 వేర్పాటువాదానికి దారితీసింది అని ఎత్తిచూపారు. ఈ ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగానికి ఇకపై ఎలాంటి విలువ ఉండబోదు అని తేల్చి చెప్పారు. దేశంలో రోడ్డు ప్రమాదాలను, తద్వారా సంభవించే మరణాలను 2030 నాటికి సగానికి తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. వాస్తవానికి 2024లోని లక్ష్యాన్ని అందుకోవాలి అని భావించినప్పటికీ తాజాగా దీన్ని 2030కి మార్చారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రమాదాల సంఖ్యను తగ్గించడంలో ఆశించిన ఫలితాలు రాలేదు అని నితిన్ గడ్కరీ తెలియజేశారు. రోడ్ సేఫ్టీ గుడ్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండియా పేరిట సేవ్ లైఫ్ ఫౌండేషన్ రూపొందించిన ఓ నివేదికను కేంద్ర మంత్రి గడ్కరీ విడుదల చేశారు. 2030 నాటికి దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను, తద్వారా సంభవించే మరణాలను సగానికి తగ్గించాలి అనే సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ వివరాల ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా 4.61 లక్షల రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ప్రతి గంటకు దాదాపు 53 చొప్పున ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు తెలియజేశాయి. ఈ ప్రమాదాల్లో దాదాపు 1.68 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 4.43 లక్షల మంది గాయపడ్డారు. 2021తో పోలిస్తే ప్రమాదాల్లో 11.9%, మరణాల్లో 9.4%, గాయాల్లో 15.3% పెరుగుదల నమోదైంది. అయితే కారిడార్ ఆధారిత రోడ్డు భద్రతా నిబంధనలను అమలు చేయడం ద్వారా ఏటా 40,000 మంది ప్రాణాలు రక్షించవచ్చు అని సేవ్ లైఫ్ నివేదిక పేర్కొంది. ఆస్ట్రేలియాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థులు తక్కువ నైపుణ్యం కలిగిన వ్యక్తుల వీసా నిబంధనలు కఠినతరం చేయనున్నట్లు ఆస్ట్రేలియా వెల్లడించింది. తద్వారా వచ్చే 2 ఏళ్లలో వీరి వలసలను సగానికి తగ్గించవచ్చు అని అంచనా వేస్తోంది. కుప్పకూలిన వలస వ్యవస్థను కొత్త విధానం ద్వారా తిరిగి గాడిలో పెట్టవచ్చు అని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆశిస్తోంది. ఆస్ట్రేలియా గణాంకాల ప్రకారం దేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో వలసల సంఖ్య రికార్డు స్థాయిలో 5,10,000కు నమోదైంది. ఒకే ఏడాది ఈ సంఖ్యలో రావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. వీరిలో ఎక్కువగా అంతర్జాతీయ విద్యార్థులే ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ సంఖ్యను సగానికి తగ్గించే లక్ష్యంతో తాజాగా సంస్కరణలకు సిద్ధమైంది. తద్వారా 2024-25, 2025-26 నాటికి వలసల సంఖ్య 2.5 లక్షలకు పడిపోవచ్చు అని అంచనా వేస్తోంది. ఇది కోవిడ్ కు ముందున్న స్థాయికి సమానం. ఇక కొత్త వీసా నిబంధనల ప్రకారం అంతర్జాతీయ విద్యార్థులు ఇంగ్లీష్ నైపుణ్య పరీక్షల్లో అధిక రేటింగ్ పొందాల్సి ఉంటుంది.
దీంతో పాటు వసతికి సంబంధించి విద్యార్థి దరఖాస్తును ఆస్ట్రేలియా మరింత నిశితంగా పరిశీలించనుంది. ప్రస్తుతం సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా విరివిగా జరుగుతున్న అనధికార రుణమాఫీ ప్రచారాలపై ప్రజలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ హెచ్చరించింది. అలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు అని సూచించింది. రుణమాఫీలకు సంబంధించి తప్పుదోవ పట్టించేలా కొన్ని సంస్థలు ప్రింట్ మీడియా, సోషల్ మీడియా వేదికల్లో కొన్ని యాడ్స్ తప్పుడు సమాచారం ఇస్తున్నాయి అని, ఎలాంటి అధికారము లేకపోయినా రుణమాఫీ సర్టిఫికేట్లను జారీ చేస్తామని చెప్పి సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తున్నాయని ఆర్బీఐ పేర్కొంది. ఇటీవలి కాలంలో రుణమాఫీ సర్టిఫికేట్లను జారీ చేస్తామని చెప్పుకుంటూ కొన్ని సంస్థలు దేశంలోని పలు ప్రాంతాల్లో మోసాలకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఆర్బీఐ తెలియజేసింది. బ్యాంకు రుణాలను చెల్లించాల్సిన అవసరం లేదు అంటూ జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని నమ్మవద్దు అని, అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించింది. ఇలాంటి ప్రకటనలు ఆర్థిక సంస్థల స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి అని, డిపాజిటర్లకు నష్టాన్ని కలిగిస్తాయని ఆర్బీఐ పేర్కొంది. అలాగే అలాంటి ప్రకటనలు దృష్టికి వస్తే వెంటనే సంబంధిత ఏజెన్సీలకు ఫిర్యాదు చేయాలి అని సూచించింది. రాష్ట్రాల సమ్మతి, జోక్యంతో పని లేకుండా దర్యాప్తు చేసే అధికారాన్ని సీబీఐకి ఇస్తూ కొత్త చట్టం చేయాలి అని ఓ పార్లమెంటరీ స్థాయి సంఘం సోమవారం సిఫార్సు చేసింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు వివక్షకు గురవుతున్నాము అనే భావనకు లోనవ్వకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సీబీఐ దర్యాప్తునకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలని 1946 నాటి ఢిల్లీ ప్రత్యేక పోలీస్ సంస్థ చట్టం నిర్దేశిస్తోంది. ప్రస్తుతం 9 రాష్ట్రాలు సీబీఐ దర్యాప్తునకు అనుమతి నిరాకరించాయి. జాతీయ భద్రత, దేశ సమగ్రతకు ప్రమాదం వాటిల్లింది అని భావించే కేసుల్లో రాష్ట్రాల సమ్మతితో పని లేకుండా కొత్త చట్టం చేయాలని పార్లమెంటరీ స్థాయి సంఘం 135వ నివేదిక సూచించింది.